సో ఏంటి నాన్న అసలు ప్రాబ్లం ఏంటి? 6th డే మీరు చేస్తున్న నిరసన. సో ఎందుకు మీరు మీ హాస్టల్స్ మీకు కేటాయించిన హాస్టల్ కోసం ఈరోజు ఇక్కడ నించాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? సో 2022లో మాకు హాస్టల్ కేటాయించినప్పుడు 100% యూజీ విద్యార్థులకే ఇస్తామని చెప్పినప్పుడు ఓకే అనుకున్నాము. మళ్ళీ కొత్తగా పీజీ వాళ్ళని తీసుకొచ్చి 50% పీజీ వాళ్ళని 50% యూజీ వాళ్ళని ఉంచుతాము అని అన్నారు. అట్లంటే మేము ఒప్పుకోకుండా మా ఉద్యమాన్ని కంటిన్యూ చేసి అప్పుడు 19 రోజులు కొట్లాడిన తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి సబితా ఇంద్రారెడ్డి గారు 100% యూజీ విద్యార్థులకే కేటాయిస్తున్నా అని చెప్పేసి ఓవరాల్గా ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ నోట్స్ అనేవి రిలీజ్ చేయకుండా ప్రెస్ మీట్లో చెప్పింది అంతే. సో చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం 100% యూజీ విద్యార్థులని అక్కడ ఉంచిన తర్వాత ఇప్పుడు 2024లో డిగ్రీకి దోస్తు నుంచి ఏవైతే అప్లికేషన్స్ తీసుకుంటారో అవి సీట్లు పెంచిండ్రు. 30 ఉన్న వాటిని 60కి చేసిండ్రు. 60కి చేసినప్పుడు మా స్ట్రెంత్ పెరుగుతుంది కదా. మా స్ట్రెంత్ పెరిగినప్పుడు మా హాస్టల్ మొత్తం మాకే ఉండాలి కదా. మా హాస్టల్ మా విద్యార్థులు ఎవరైతే ఉంటారో గర్ల్స్ వాళ్ళందరినీ 100% అకామిడేషన్ కల్పించిన తర్వాతనే ఇంకా పీజీ వాళ్ళకి ఏమైనా ప్లేస్ ఉంటే మాత్రమే వాళ్ళకి ఇవ్వాలని ఆ రోజు చెప్పిండ్రు. ఈ రోజు కూడా అదే కంటిన్యూ చేయమని చెప్పి మేము పోరాడుతున్నాము. 217 మంది మా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్టల్ కోసం అప్లై చేసుకుంటే 130 మందికి మాత్రమే హాస్టల్లో అకామిడేషన్ కల్పించి లిస్ట్ తీసిండ్రు. సో ఇంకా 87 మంది మిగిలి ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ ఉండాలని చెప్పేసి మేము ప్రశ్నించి మేము మా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మొదటి రోజు మేము మాట్లాడినప్పుడు 50-50 జీవో అప్పుడు ఉద్యమం అప్పుడు ఎప్పుడైతే ఇచ్చిండ్రో ఆ జీవోని మాత్రమే చూపిస్తున్నారు. దాని తర్వాత జీవోలు రిలీజ్ చేయలేదు. ఓవరాల్గా చెప్పిండ్రు తప్ప జీవోలు రిలీజ్ చేయలేదు. ఆ జీవో ఉంటే చూపియండి నేను 100% అకామిడేషన్ ఇస్తా అంటున్నాడు. కానీ ఆ జీవో అప్పుడు రిలీజ్ చేయలేదు. సో మేము ఇప్పుడు ఏం కొట్లాడుతున్నాం అంటే ఇప్పటికైనా మాకు 100% యూజీ గర్ల్స్ హాస్టల్ 100% యూజీ విద్యార్థులకు మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి ఒక జీవో కాపీ ఇవ్వమని చెప్పేసి మేము ఎన్ని రోజులు డిమాండ్ చేస్తూ ఇక్కడ కూర్చున్నాము. సో నిన్న కాక మొన్న మేము బలమూరు వెంకట్ అన్నని ఎమ్మెల్సీ ఉన్నారు కదా వాళ్ళని కలిసేసి లైక్ మాకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న ఇట్లా జరుగుతుంది అని చెప్పినాము. అప్పుడు 2022లో ఉద్యమం జరిగినప్పుడు కూడా అన్న వచ్చిండు మాతో పాటే ఉద్యమంలో కూర్చున్నాడు మా కోసం కొట్లాడిండు. సో ఇప్పుడు కూడా అన్న స్పందిస్తాడని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి మేము మాట్లాడినాము. అన్న నేను వస్తా కాలేజ్కి వస్తా నేను మాట్లాడతా అని చెప్పేసి నిన్న ఒక్కరోజు టైం తీసుకొని నిన్న తదితర డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చర్చలు జరిపి ఈరోజు వచ్చి అన్న మాకు హామీ ఇచ్చిండు. ఏమనంటే 100% యూజీ విద్యార్థులకు మాత్రమే ఉంటుంది అది. ఇప్పుడు పీజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక 1 మంత్లో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి. వాళ్ళ హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళిపోతారు ఫైనల్ ఇయర్స్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ప్లేస్లో జూనియర్ పీజీ ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడ్మిషన్స్ తీసుకోకుండా మీకే అక్కడ అడ్మిషన్ అకామిడేషన్ అనేది కల్పిస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పిండు ఈరోజు. సో అన్న మాట ప్రకారం అన్నకి గౌరవించి మేము 6 రోజుల తర్వాత ఈరోజు ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించుకొని ఈ 2 రోజులు అన్న ఏం చెప్పిండంటే 2 రోజులు వెయిట్ చేయండి నేను సర్క్యులర్ కానీ జీవో కానీ ఫార్వర్డ్ చేయిస్తా అని అష్యూరెన్స్ ఇచ్చిండు. సో అన్న మాటకి మేము గౌరవించి ఎందుకంటే గతంలో కూడా మాకు హెల్ప్ చేసిండు మాకు సపోర్ట్ చేసిండు కాబట్టి అన్న మాటకి మేము విలువనిచ్చి మేము ఆ 2 రోజులు తాత్కాలికంగా విరమించుకొని సోమవారం వరకు వెయిట్ చేస్తాము. సోమవారం రోజు మేము కోరుకున్న జీవో కానీ సర్క్యులర్ కానీ ఏదైతే ఆ అప్డేట్ రాకుండా జీవో అనేది మా చేతిలోకి సర్క్యులర్ అనేది రాకపోయి ఉంటే మళ్ళీ ఇదే చింత చెట్టు కింద మా ఈ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అందరికీ.